మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవులో గోదావరి తీరాన ఉన్న పద్మల్పూరి కాకు ఆలయంలో దర్బార్ నిర్వహించారు ఆదివాసీలు. తమ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా కాకు అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఏపీ నుంచి ఆదివాసీలు దర్బార్కు తరలివచ్చారు. రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని, సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు నేతలు. ఈ ఆలయానికి దక్షిణ భారత్లో ఏకైక ఆదివాసీ ఆలయంగా పేరుంది. అందరూ కూడా ఆరాధ్యంగా పూజించే అమ్మవారు శ్రీ పద్మల్పూరి కాకుబాయి దేవస్థానంలో ఈరోజు దర్బార్ కార్యక్రమము ఈ గోదావరి తీరాన నిర్వహించడం జరుగుతుంది. ఈ గుసాడి సాంప్రదాయం ఎలా జరుగుతుందంటే, ఏదైతే 12 రోజుల నుంచి 15 రోజుల మధ్యకాలంలో ఒక ఊరి నుంచి ఒక ఊరికి వాళ్ళు ప్రయాణం చేస్తూ వాళ్ళ బాంధవ్యాలను బలపరుస్తూ, అదేవిధంగా ఇక్కడ సాంప్రదాయ నృత్యాలతోటి ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. చివరిగా వాళ్ళంతా ఏం చేస్తారంటే, ఆ ప్రాంతాల నుంచి తిరుగుతూ వాళ్ళ బంధువుల ఇంట్లకు వెళ్ళి నిద్ర చేస్తూ నియమ నిష్టాలతోటి ఇక్కడికి ఈ ప్రాంతానికి అమ్మవారి దగ్గరికి వచ్చి వాళ్ళు కోరుకున్న మొక్కులు తీర్చడం జరుగుతుంది. ప్రతి ఏటా మన అశ్విని సమాసము నుండి ఇక్కడ దండరి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఎందుకంటే పెద్ద ఎత్తున మన దక్షిణ భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి మన పద్మల్పూరి కాకు ఆలయము ఇది పెద్ద ఎత్తున చాలా మన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి 4-5 రాష్ట్రాల నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున మన భక్తులు వస్తుంటారు. మేము ఇక్కడికి ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి మా పద్మల్పూరి కాకు దైవానికి మేము మొక్కులు చెల్లించుకుంటాము. భోగి పండగ ఊర్లో జరుపుకొని ఇక్కడికి వచ్చి ముందుగా గంగలో స్నానం చేసి తర్వాత ఇక్కడికి మా కాకు అమ్మవారి దగ్గరకు వచ్చేసి మా మొక్కులు అనేటివి చెల్లించుకుంటాం. ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు అంటే వివిధ రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఇక్కడ అంటే భక్తులు రావటం జరుగుతుంది. తమ అంటే మొక్కులు ఇక్కడ వచ్చి అంటే తీరుస్తారు. మా ఆదివాసీ సమాజంలో సింగర్ కలిదీప్ అనే జానపద కథ అంటే చాలా ముఖ్యమైనది. సింగర్ కలిదీప్ అంటే 5 భూమండలాలలో భూగోళం రాజు అయినటువంటి కులిత్ర అతని సంతాతి కోసుడమ్మ ఈ ప్రాంతాన్ని అంటే పాలించారు. కాబట్టి మా ఆదివాసులు నాటి నుండి నేటి వరకు కల్లిపుట్టు అక్కో, పద్మల్పూరి కాకో, యాదవరావుడు తాతో, జగదీరావుడు బాబు అని ఇక్కడ దేవుణ్ణి అంటే కొలుస్తారు.